నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు 1973లో రచించిన ఐ డోంట్ కేర్ అనే పెద్ద కథలోని రెండో భాగం ముగింపుని వినేద్దామండి. రామం పక్కగా వెళ్ళి కూర్చున్నాడు సుబ్బారావు. చెప్పండి సుబ్బారావు గారు, మీరు ఈ మధ్య రావటమే లేదు. మీకు తీరిక దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. మంచి పుస్తకాలు ఎప్పుడూ మంచి స్నేహితులే అంటారు. నాకు పుస్తకాలు చదివే శక్తి లేదు కనుక మంచి స్నేహితులే నాకు మంచి పుస్తకాలు అన్నాడు. ఉద్యోగం లేదు అని బాధపడుతున్న నాలో సుభద్ర గారు 1000 కాంతులు విరజిమ్మే దీపం అనే ధైర్యాన్ని వెలిగించారు. నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలనే బాధ లేదండి అన్నాడు సుబ్బారావు. సుభద్ర ఒక్క దూకినట్లుగా బయటకు వచ్చింది. అంటే మళ్ళీ జారిపోతున్నారన్నమాట. నికరమైన ఉద్యోగం ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే అన్ని రోజులు మీ ఆరోగ్యం ఇలా ఉంటుందనే నమ్మకం ఏమిటి? అందుకోసమనే రోగం వచ్చినా రొస్ట్ వచ్చినా సెలవు కావాలన్నా ఇప్పుడు మీరు చేస్తున్న ఏ ఉద్యోగమో మీకు సహాయం చేయలేవు. మరొక ఉద్యోగం దొరికేటంత వరకు మనిషి నీరసంతా కృంగిపోకుండా, మరొక మాటలో చెప్పాలంటే దిగులుతో చచ్చిపోకుండా ఇవన్నీ పనికొస్తాయంతే. మళ్ళా లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు ఆమె వెళ్ళిన వైపుగా చూస్తూ, రామంగారు, మీరు వచ్చిన రోజున ఒక మాట అన్నారు గుర్తుందా? నాకు కళ్ళుంటే సుభద్ర దక్కేది కాదేమోనని. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీ గురించి జాలిపడ్డాను, కానీ సుభద్ర గారు మీకు దారి చూపుతూ ఉండగా మీకు మరొకటి జాలి సానుభూతి అక్కర్లేదు అన్నాడు. సుభద్ర కాఫీ తెచ్చింది. కాఫీ తాగుతూనే పారిపోయారు. కాస్త మా తోట విషయంలో మీ సలహాలు కావాలి, చెప్పి వెళ్ళండి అంది. మా సరోజని పంపుతాను. దానికి పూల చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు దానికి తెలిసిన వాళ్ళ నర్సరీ కూడా ఉంది. మీరిద్దరూ కలిసి వెళ్ళి కావలసినవి తెచ్చుకోవచ్చు అన్నాడు సుబ్బారావు. అవును, మీ ఇంటికి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు? ఇదేం న్యాయం చెప్పండి. మేము ఈ ఊరు వచ్చి 4 రోజులైనా మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించనే లేదు అంది. అయితే ఇప్పుడే వెళ్దాం పదండి అన్నాడు. అంతవరకు ఆహ్వానించకపోవటానికి నొచ్చుకుంటున్నట్లుగా లేచి నిలబడుతూ. సుభద్ర పక్కున నవ్వింది. లేడికి లేచిందే పరుగుట. ముందా షావుకారు దగ్గరికి వెళ్ళి ఆ 2 గంటల ఉద్యోగం సంగతి తీల్చుకురండి అంది. మళ్ళీ వారం రోజుల దాకా సుబ్బారావు కనపడలేదు. సరోజని పంపుతానని పంపను కూడా లేదు. రామం, సుభద్ర ప్రతిరోజు అతడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూసి చూసి ఇక ఆగలినట్లు సుభద్ర ఇంటి వాళ్ళ పిల్లవాడిని తీసుకుని సుబ్బారావు ఇంటికి వెళ్ళింది. చిన్న పెంకుటిల్లు, ముందు మురుగు కాలువకు ఇంటికి మధ్యగా వేప చెట్టు. గోడలు ఉప్పు చౌడు రాలుస్తున్నాయి. ఇంటి ముందు పెట్టిన తడిక సగం విరిగిపోయి అనాథలా వేళ్లాడుతోంది. మురుగు కాలువ మీద వేసిన నాపరాయి మీద కాలు పెడుతూ ఉండగానే సుబ్బారావు బయటకు వస్తూ కనపడ్డాడు. సుభద్రను చూసి తడపడ్డాడు. రండి రండి, సరోజ చాప తీసుకురా అమ్మాయి, ఇటు ఎవరొచ్చారో చూడు అన్నాడు. ఓ ఎర్రటి అమ్మాయి తలుపు యువతలకు తొంగి చూసి క్షణంలోనే మాయమైంది. సుభద్ర మెట్లెక్కి సుబ్బారావు దగ్గరికి వస్తూ, ఈ మధ్య మా ఇంటికి రావటమే లేదు. రామం మీకోసం కలవరిస్తున్నారు తెలుసా అంది. సరోజ చాప తీసుకొచ్చి వేసింది. ఇదే నా పెద్ద చెల్లెలు సరోజ అని సుబ్బారావు అంటే ఆ అమ్మాయి సిగ్గుగా నవ్వేసి లోపలికి వెళ్ళిపోబోయింది. సుభద్ర సరోజ చేపట్టుకుంటూ, నేను ఆడదాన్ని, నన్ను చూసి సిగ్గుపడతావెందుకు అంది ఆప్యాయంగా చెయ్యి నొక్కుతూ. సుబ్బారావు హాయిగా నవ్వాడు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు సుబ్బారావు గారు, చూద్దాం పదండి అంది. అంతా లోపలికి వెళ్ళారు. సుబ్బారావు తల్లి ఒక కుక్కి నులక మంచంలో మేడ వరకు పాత దుప్పటి కప్పుకొని పడుకుని ఉంది. దైన్యానికి మారు రూపంలో ఉన్న ఆ ఆకారాన్ని చూసి సర్వం మరిచి సుఖంగా నిద్రపోతున్న ఆమెను తిరిగి ఆ కష్టాలలోకి లాగటం ఇష్టం లేనట్లుగా మళ్ళీ అంతా బయటకు వచ్చేశారు. ఇంకా మీ తమ్ముడిని, చిన్న చెల్లెల్ని చూడాలి అంది. చెప్పాను కదా, తమ్ముడు రోడ్లు సర్వే చేయటంలో ఘనుడు. చెల్లెలంటారా ఏమోలాడుకుంటున్నదో అంటూనే సరోజ వైపుకు తిరిగి నవ్వుతూ, అతిథి నోటిని తీపి చేయకుండా పంపటం భావ్యం కాదు. అందున ఆమె నన్నెప్పుడూ అలా వదిలిపెట్టలేదు అని ఒక్క క్షణం నసుగుతున్నట్లుగా ఆగి సుభద్ర ఏదో అనేందుకు నోరు తెరవబోయేటంతలోనే, బావిలో చక్కటి తియ్యటి నీరుంది, స్వయంగా నువ్వు తోడి గాజు గ్లాసులో పోసి తీసుకురా. ఈ బీద స్నేహితుడు ఇచ్చే ఆ నీటిని అమృతంలా స్వీకరిస్తుంది అన్నాడు. ఓహో, నువ్వైతే ఒక్క గ్లాస్ తోటే వస్తావు, నేను వస్తున్నాను పద సరోజ, నాకు కావలసినన్ని తాగుతాను అంది నవ్వుతూ సుభద్ర. సుబ్బారావు కళ్ళు ఆనందంతోనూ సిగ్గుతోనూ తడిశాయి. అప్పుడే సూర్యుడు కొండల వెనక జారిపోయాడు. విజయవాడ మురికి వీధుల్లో మున్సిపల్ దీపాలు ఇక వెలుగుదామా వద్దా అన్నట్టుగా మదనపడుతున్నాయి.
సుభద్ర, సుబ్బారావు ఇద్దరూ రోడ్డు పక్కగా నడుస్తున్నారు. మీరు వారం రోజుల నుండి ఎందుకు కనపడటం లేదో తెలుసుకుందామని వచ్చాను. ఇంతకీ ఆ షావుకారు దగ్గరికి వెళ్తున్నారా అడిగింది. వెళ్తూనే ఉన్నాను, చాలా మంచివాడు కూడా. ఏవేవో పనులు చెప్పాడు. ఓ పూటంతా చెయ్యండి, అందిస్తాను అన్నాడు. మనం ఏలే ఊళ్ళు మరేం లేవు గనక సరే అన్నాను. వెరీ గుడ్. 2 రిక్షాలు ఆ ఇరుకు సందులోనే నడుస్తున్న మనుషులను జంతువుల కింద లెక్కగట్టి దూసుకుంటూ పోయాయి. ఆ మధ్య అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. ప్రపంచంలో బీదవాడంటే అందరికీ లోకువే. బాధగా అన్నాడు సుబ్బారావు. ఏమైందండి? వేదనగా నవ్వాడు. ఓ జులాయి వెధవ సరోజుకు ఉత్తరం రాశాడు. ఇక నీకెట్లాగూ పెళ్లి కాదు, నాతో వచ్చేరాదా, తిరిగి నన్నాళ్ళు తిరుగుదాము అని. ఎవడా రాస్కెల్, తెలిసిన వాడేనా? ఇంటి ఎదురువాడే. మరి వెళ్ళి తిక్క కాస్త వదిలించలేదా? వాడు ఉత్తరం రాస్తే నాకు సరోజకే తెలిసింది. వాడి తిక్క వదిలిద్దామనుకుంటే ఊరంతటికి తెలుస్తుంది. ఆ తర్వాత దాని పెళ్ళవటం అనేది మరింత కష్టం అన్నాడు. సుభద్ర జాలిగా అతని ముఖంలోకి చూస్తూ పేలవంగా నవ్వింది. ఒకటి చెప్తాను, వింటారా? నేను కాలేజీలో చేరిన కొత్తల్లో భయంగా గోడవారగా నడుస్తూ తిరిగేదాన్ని. ఓ స్టూడెంట్ ఓ రోజు నా వెనకనే నడుస్తూ ఏదో కూశాడు. పోనీలే అని ఊరుకున్నాను. 2వ రోజు అలాగే అయింది. మళ్ళీ పోనీలే అనుకున్నాను. 3వ రోజున అదే తంతు. ఇక నేను నా కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను. వెంటనే ఎడంకాలి జోడు ఊడదీసి ఆ చెంప ఈ చెంప ఎడాపెడా వాయించాను. అంతే. అప్పటి నుండి నా కాలేజీ చదువు పూర్తయ్యేంత వరకు మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా నన్ను పలకరించడానికి భయపడేవాళ్ళు అంది. సుబ్బారావు మాట్లాడలేదు. మనసులోనే మదనపడుతున్నట్టుగా గొణుక్కోసాగాడు. 2-3 సార్లు సుభద్ర ముఖంలోకి ఏదో చెప్పాలన్నట్టుగా చూశాడు. సుభద్ర అది గమనించి చెప్పండి అంది. అది నాకు బాధ కలిగించిన మాట వాస్తవమే, కానీ అందుకు గాను నా చెల్లెలు బావిలో పడి చచ్చిపోవాలనుకోవటాన్ని నేను భరించలేకపోయాను. ఏంటి, సరోజ అలాంటి పిచ్చి ప్రయత్నం చేసిందా? ముఖం చిట్లిస్తూ అంది. అవును, కుంచుకుపోతూ అన్నాడు సుబ్బారావు. మీరు ఇంటి దగ్గరే ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవారేం? ఇలాంటి పిరికి వాళ్ళు ఉండబట్టే ఈ దేశం ఇలా తయారవుతోంది. సరోజన బావి గోడ మీద నిలబెట్టి ముఖం వాచేలా 4 చీవాట్లు పెట్టి నేనే బావిలోకి తోసేసి ఉండేదాన్ని అంది. ఓ రోజు సాయంత్రం 5 గంటలప్పుడు సుభద్ర రెండో అన్నయ్య సుభద్ర ఆఫీస్ మెట్లు దిగుతూ ఉండగా రిక్షా దిగుతూ కనిపించాడు. ఏ రోయ్, ఇదేనా రాక అడిగింది. అవునే, ఇంటికేగా, రిక్షా ఎక్కేద్దాం పట్టు అన్నాడు. రిక్షా గతుకుల రోడ్డు మీదుగా ఊగుతూ పోతుంది. ఏమిటి ఇలా విచ్చేశారు తమరు? ఇదంతా చెల్లెల్ని చూడాలనే అంది నవ్వుతూ. అంటే నీ ఉద్దేశం అన్నాడు కష్టపడ్డట్టుగా మొహం పెడుతూ. అవునరా, నేను అన్న దాంట్లో తప్పే ఉంది. మన దారులు వేరు, మన ఆలోచనలు వేరు, మన మనసులు వేరు. నా పనులు మీకు నచ్చవు, మీ పనులు నాకు నచ్చవు. అయితే ఏంటో నన్ను వెళ్ళిపోమంటావా అన్నాడు రిక్షా నుంచి దూకపోతూ. సుభద్ర అన్నయ్య చేయి పట్టుకుంది. ఎలాంటి వాళ్ళమైనా మనిద్దరం ఒక తల్లి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. నా చేతి మీదుగా ఇంత అన్నం పెట్టకుండా నిన్నెలా తరిమేస్తానరా అంది ప్రేమగా అన్న ముఖంలోకి చూస్తూ. మళ్ళీ ఇంటికి వచ్చేటంత వరకు అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకోనే లేదు. రిక్షా దిగుతూనే రామంతో మాట్లాడుతున్న సుబ్బారావును చూసింది సుభద్ర. త్వరగా అతడి దగ్గరకు వచ్చి, మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది. అంత క్రితం రోజే ఆమెకు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేర్చారు. అలాగే ఉంది, ఆ ఉధృతం మాత్రం తగ్గింది. మీతో ఓ చిన్న సహాయం కావాల్సి వచ్చాను అన్నాడు సిగ్గుపడుతున్నట్లుగా తల ఉంచుకుని. డబ్బేమన్నా కావాలా? అవునన్నట్లుగా తల ఊపాడు. పెట్టిలో చూస్తాను, ఉన్నాయేమో. ఎంత కావాల్సి వస్తుంది? ఓ 10 చాలా? ఎక్కువే అన్నాడు నవ్వుతూ. లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి చూస్తే 15 రూపాయల దాకా ఉన్నాయి. ఇవాళ 29. మిగతా 2 రోజులకు ఓ 5 చాలు అనుకుంటూ ఆ 10 తెచ్చి సుబ్బారావుకి ఇచ్చింది. థ్యాంక్ యూ అంటూ అతడు వెళ్ళిపోయాడు. అతడు అటు వెళ్ళగానే, ఎవరే అతను అన్నాడు ఇందాక నుండి వాళ్ళని గమనిస్తున్న సుభద్ర అన్నయ్య. ఓ మంచి మిత్రుడు. తిరిగొచ్చేదేనా ఆ డబ్బు? తిరిగి రావచ్చు, కానీ నేను తీసుకోకపోవచ్చు అంది అతడి మాటలను కత్తిరిస్తున్నట్లుగా. అతడికి ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళబోతూ, స్నానం చేస్తావా, వేడినీళ్ళు పెడతాను అడిగింది. వద్దులే, మొహం కడుక్కుంటాను అని బావగారి పక్కన వెళ్ళి కూర్చున్నాడు చెల్లెలి మాట తీరుకు మనసు కష్టపెట్టుకుంటూ.
భోజనాలు చేసి ఇక పడుకోవటానికి పక్కల మీదకు చేరుతున్న సమయంలో ఆ రెండో అన్నయ్య రావటంలోని ఆంతర్యం కాస్త తెలిసిపోయింది. చూడు సుభద్ర, అన్నయ్యకు 6 పిల్లలు, నాకున్నది ఇద్దరే అయినా ఇద్దరు కాలేజీ చదువుల్లోకి వచ్చారు. ఇక నాన్నంటావా సంపాదించే స్థితిలో లేడు. ఆదాయం పొలం మీద వచ్చే ఆ 4 బస్తాలు, ఇంటి మీద వచ్చే 50 రూపాయల అద్దె తప్ప మరేమీ లేదు. కనుక నువ్వు కూడా ఉద్యోగంలో చేరావు కాబట్టి మాతో పాటే ఆయనకు నెలకొక 20 పంపితే వేడి నీళ్ళకు చన్నీళ్లుగా వాడుకుంటాడు అన్నాడు. అయితే ఇందుకోసం అన్నమాట ఇంత దూరం వల్ల పడొచ్చింది. సరి సరి అంది నవ్వుతూ సుభద్ర. ముసలి వాళ్ళైన తల్లిదండ్రులకు మనం ఇంతకంటే చేయగలిగింది మాత్రం ఏముంది అన్నాడు. నిజమే, ఆయనకు నేను ఆ మాత్రం సహాయం చేయటంలో తప్పేమీ లేదు. నేను గుడ్డివాణ్ణి ఆయన మాటలు మీ మాటలు ఎగర్తించి చేసుకున్నందుకు నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడినా నేను సహాయం చేయకూడదని ఏమీ లేదు. కానీ అతను సుభద్రను ఇంకా ముందుకు కొనసాగనీయకుండా, గతాన్ని ఇప్పుడెందుకు గెలుగుతావు సుభద్ర, అందరూ మర్చిపోయారు అన్నాడు. గుండెల్లో గుణపాన్ని దింపిన వాళ్ళకేం రోగం మర్చిపోక దింపించుకున్న వాళ్లే తీసుకు చావాలి కానీ బ్రతుకున్నంతకాలం అంది కఠినంగా. అంటే ఆ రోజుని ఏదో జరిగిందని ఈనాడేం చెయ్యనంటావా? ఖచ్చితంగా, దానికి అనుమానం ఎందుకు? ఇంట్లో నుంచి వెళ్ళగొడితే పైసా లేక రోడ్లమ్మట అప్పడాలు అమ్ముకుంటూ తిరిగితే మీరంతా నన్ను ఎద్దేవా చేశారే కానీ పీడికడు బియ్యమైన సహాయం చేశారా? ఆడకూతుర్ని అష్ట కష్టాలు పడుతూ ఉంటే చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవా అంటూ, అవునులే అందరినీ అందున పెద్దవాళ్ళని ఎగర్తించి పెళ్లి చేసుకున్నందుకు అనుభవించాల్సిందే అని వత్తాసు పలికారే మీరు. అందున నాతో పాటుగా ఒక తల్లి కడుపున పుట్టిన మీరు ఈనాడు 20 రూపాయల నెల పంపరాదా అంటూ సిగ్గు లేకుండా ఎలా అడగటానికి వచ్చావరా చిన్నన్నయ్య అంది. అతడు అవాక్కైపోయాడు. రామం సర్ది చెప్తున్నట్లుగా, పోనీ భద్ర, అతడు అన్నట్లుగానే జరిగిపోయిన వాటిని తవ్వి ఏమి లాభం అన్నాడు చిన్నగా. నువ్వు ఊరుకోవై రామం, నా శరీరంలో ఉన్నది రక్తమే. ఈ పెద్ద మనిషి ఇప్పుడు నీ పక్కన కూర్చుని బావగారు అంటున్నారే, ఈయన నీకు కళ్ళు పోతే ఒక్కసారైనా వచ్చి చూశారేమో అడుగు, తోటి మానవుడిగా పలకరించారేమో అడుగు అంది. అన్నయ్య కోపంగా లేచాడు. సుభద్ర, ఇన్ని మాటలు ఎందుకు? ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పు అంతే. అరే అన్నయ్య, ఒక్కటి గుర్తుంచుకో, తల్లిదండ్రుల్ని పోషించాల్సింది మగపిల్లలరా, కూతుళ్ళు కాదు. కాదు, నేను పంపాలి అంటావా? పంపుతాను. కానీ ఆ ఉన్న బోడి 2 ఎకరాల్లోనూ సగం కట్టిన కొంపలోనూ మీ ఇద్దరు అన్నదమ్ములతో పాటు నాకు కూడా సమానమైన వాటా ఇస్తారేమో. పెద్దన్నయ్యను కూడా సంప్రదించు. ఇస్తామంటారా? ఆల్ రైట్, మీరు వాళ్ళకి ఎంత పంపితే నేను అంత పంపుతాను అంది. ఎన్ని నేర్చుకున్నావే సుభద్ర, నువ్వు ఇదివరకటి సుభద్రవు కాదే అన్నాడు. దానికి మీరే బాధ్యులురా, పరిస్థితులను సీసంలా కరిగించి నన్ను ఎత్తిని పోశారు. సరి, ఇక ఇన్ని మాటలు విన్న తర్వాత ఇక్కడ నేనెందుకు వెళ్తాను. సుభద్ర త్వరగా ముందుకొస్తూ, ఇంత రాత్రిపూట ఎప్పుడెక్కడికి వెళ్తావు? ఓహో, అదేం లాభం లేదు. రేపు ఉదయాన నీకు ఇష్టమైన బొంబాయి రవ్వ ఉప్మా జీడిపప్పులు వేసి చేస్తాను, తిని కాఫీ తాగి వెళ్ళు అంది. నెల రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం సుబ్బారావు సుభద్ర వాళ్ళ ఇంటికి రాలేదు ఇంకా ఆ రోజు. ఈ మధ్య అతడే 2 BSc కుర్రవాళ్లను రామన్ దగ్గర ట్యూషన్కి అప్పచెప్పాడు. వాళ్ళు పొద్దున్నే వచ్చి సుభద్ర ఆఫీస్కి వెళ్ళిన దాకా ఉంటారు. ఇంటి ముందు చిన్న తోట కళకళలాడుతోంది. చామంతి అప్పుడే 2 మొగ్గలు కూడా వేసింది. గులాబీ మొక్కలను కొనుక్కొచ్చి నాటింది. మల్లె తీగ, సన్నజాజి తీగ, ఓ 10 బెండ మొక్కలు, వంగ మొక్కలు వేసింది. ఒక పక్కగా కొద్దిగా కొత్తిమీర ఆకుకు గాను ధనియపు గింజలు చల్లింది. మరొక వైపు మిరపపాదు. రోజు ఆఫీసు నుంచి వచ్చిన దగ్గర నుంచి స్నానం చేయబోయేలోగా ఓ గంట సేపు తోట పని. సరిగ్గా ఆ సమయంలోనే సుబ్బారావు వస్తాడు. ఆమె తోట పని పూర్తయ్యేటంత వరకు ఆమెతో పాటు మాటలు చెప్తూ కూర్చుంటాడు. ఆమె తోట పని పూర్తవటం, రోడ్డు మీద మున్సిపల్ దీపాలు వెలగటం, అతని ఇంటికి వెళ్ళటం, అతనింటికి ట్యూషన్ కుర్రవాళ్ళు రావటం రోజు ఇంచుమించు ఒకే టైంలో జరుగుతూ ఉంటాయి. రామం ఆమె కష్టపడుతూ ఉండటం గమనించి, అవును, ఇది మన సొంత ఇల్లా, ఎందుకంత కష్టపడతావు అంటాడు. మనం ఉన్నంతకాలం మన సొంత ఇల్లే అంటుంది. వాళ్ళు ఖాళీ చేయమంటేను? అవన్నీ ముందే కనుక్కున్నాను, చెప్పాను కూడా, నేను చెయ్యబోతున్న పనిని ఇంటి వాళ్లకు. మనం అద్దె సరిగ్గా ఇస్తున్నంతకాలం వాళ్ళు మనని వెళ్ళమనే ప్రసక్తే లేదు నవ్వింది. సుబ్బారావు నవ్వుతూ, సుభద్ర గారు అంత తేలిగ్గా నష్టపోరు అన్నాడు. ఆనాడు చీకటి ఆ ప్రదేశాన్నంతా తన ముసుగులోకి లాక్కుంటూ ఉండగా
అప్పటికి ఏ 25 సార్లో రామం మళ్ళీ అడిగాడు, సుబ్బారావు ఎందుకు రాలేదు ఇవాళ అని. ఆ ముసలమ్మ ఏం హడావుడి చేస్తున్నదో అంది సుభద్ర. మర్నాడు వస్తాడనుకుంటే మర్నాడు రాలేదు. మూడో రోజు ఉదయాన ట్యూషన్కి వచ్చిన కుర్రవాడితో సుబ్బారావు కోసం కబురు పెట్టింది. ఆ కుర్రాడు తిరిగి వస్తూనే సాయంత్రం వస్తానన్నారు అన్నాడు. ఎందుకు రావటం లేదో చెప్పాడా? లేదండి. వస్తానని కబురు చేసి కూడా ఆ సాయంత్రం రాలేదు. అతడేమన్నా ఇబ్బందుల్లో పడ్డాడా అనే అనుమానం కలిగింది ఇద్దరికి. అలాంటివి ఏమైనా ఉంటే తమకు చెప్పకుండా ఉంటాడా? అతని తల్లికి ఎలా ఉందో? ఎవరో జులాయి వెధవ ఏవో పిచ్చి పిచ్చి రాతలు రాశాడని బావిలోకి దూకపోయిన అతడి చెల్లెలు గుర్తుకొచ్చింది. మళ్ళీ అలాంటి గోలేమి జరగలేదు కదా. మర్నాడు కూడా రాకపోవడంతో ఇక ఆగలేనట్లుగా సుభద్రే స్వయంగా సాయంత్రం తోట పని వదిలేసి బయలుదేరింది. వెళ్ళేటప్పటికి సుబ్బారావు ఇంట్లోనే ఉన్నాడు. సుభద్రను చూస్తూనే నొచ్చుకుంటూ, క్షమించాలి, వస్తానని మాటిచ్చి కూడా రాలేకపోయాను, మనసేమీ బాగోలేదు అన్నాడు. ఏమైంది? జాలిగా ఆప్యాయంగా అడిగింది. సరోజా, చాప వేయమ్మా. ఏం సరోజా, నువ్వు కూడా మా ఇంటికి రాకుండా స్ట్రైక్ చేస్తున్నావు? సరోజ నవ్వేసి ఊరుకుంది. ఈ మధ్య మా తమ్ముడు ఓ హీరో అయ్యాడు. మా స్నేహితుడి ఇంటికి వెళ్ళి నేను ఇప్పించుకురమ్మన్నానని ఓ 25 రూపాయలు తీసుకుని 4 రోజులు రోడ్లెంబట చెడ తిరిగి వచ్చాడు. దానికి నేను అంతగా బాధపడలేదు. కానీ ఇంకో అతడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే తెస్తానని సైకిల్ తీసుకుని వెళ్ళి ఓ 20 రూపాయలకి అమ్మేశాడు. దాన్ని వదిలించి వాడిని బయటకు లాక్కొచ్చేటప్పటికి నా తల ప్రాణం తోకకొచ్చింది అన్నాడు పేలవంగా నవ్వుతూ. ఇప్పుడు ఎక్కడున్నాడు? తిన్న తన్నులను మాన్పుకుంటూ పడుకుని ఉన్నాడు అన్నాడు లోపల వైపుకు చూస్తూ. నన్ను ఒకసారి చూడనియండి అంది. సుబ్బారావు త్వరపడుతూ ముందుకొచ్చి, వద్దండి, వాడు అసలే మంచివాడు కాదు అన్నాడు. మంచివాడు కాకపోతే నన్నేం చేస్తాడు? అయినా మంచివాడు కానివాడు ఎలా ఉంటాడో కూడా ఓసారి చూస్తాను. సుబ్బారావు ఎంత వారిస్తున్నా వినకుండా లోపలికి వెళ్ళింది సుభద్ర. అక్కడ మంచం మీద పడుకుని ఉన్న సుబ్బారావు తమ్ముడిని చూస్తూనే, అయితే తమ్ముడు, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావా అంది నవ్వుతూ. నేను చేసిన తప్పును తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. అంతగా అయితే మరిన్ని దెబ్బలు తింటాను, కాకపోతే జైలుకి వెళ్తాను. కానీ మీ తప్పును మీరు తెలుసుకోకపోతే మాత్రం మిమ్మల్ని నమ్ముకున్న గుడ్డివాడికి అన్యాయం చేసినట్టే అవుతుంది అన్నాడు. సుబ్బారావు ముందుకు దూసుకుంటూ వచ్చి, అరే ఏమిటా వాగుడు, నోరు మూసుకో అన్నాడు ఆదుర్దాగా. నా నోరైతే మూయగలవన్నయ్య, కానీ లోకం నోరెవరు మోస్తారు? గుడ్డివాడిని అడ్డం పెట్టుకుని ఎన్నాళ్ళు లోకాన్ని మోసం చేయగలుగుతారు మీరు? అన్నయ్య, నీకు పెళ్లి కాలేదు కనుక నీ వలన మరొకరికి కలిగే నష్టమేమీ లేదు. పెళ్ళయింది, గుడ్డివాడో కుంటివాడో మొగుడంటూ ఉన్నాడు, ఆమెకే వచ్చింది నీ వెంటపడి తిరగటానికి. అతని మాటలకు సుభద్ర గొక్క తిప్పుకునేటప్పటికి కొన్ని క్షణాలు హరించుకుపోయాయి. ఏమన్నావు? మళ్ళీ అను అంది తీక్షణంగా చూస్తూ, పిడికిలు బిగించి ముందుకు వంగుతూ. అతడన్న మాటలకు ఆమె ముఖం కోపంతో కందగడ్డ అయింది. ఆవిర్లలో తేలిపోతున్నట్లు ఊగిపోతున్నది. అతను మంచం మీద పడుకునే నవ్వాడు. సుభద్ర సుబ్బారావుల పేర్లతో ఊరంతా ఉడుక్కుపోతున్నదని అన్నాను, అంతకుమించి మరేమీ లేదు వెటకారంగా నవ్వాడు. సుభద్ర ఇంకొక క్షణం అక్కడ నిలబడలేదు. రాము, ముందు నాకు ఈ సంగతి చెప్పు. నా మీద కానీ సుబ్బారావు మీద కానీ నీకేమైనా అనుమానం ఉందా? రామానికి అవగతం కాలేదు. కానీ సుభద్ర కంఠం, ఆమె అడిగిన తీరు, ఆమె అలా అడగటం వెనుక ఏదో కథ ఉన్నట్లే చెప్తున్నాయి. ఇంతకీ ఏమైంది? తాపీగా అడిగాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పబోయ్. దేశంలో కొన్ని గాడిదలు మా గురించి ఓనర్ పెడుతున్నాయిట. గాడిదలు ఓనర్ పెట్టడం సహజమే, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? నేను ఆవేశపడటం కాదు కావలసింది ఇప్పుడు. నీకు అలాంటి అనుమానం ఉన్నదా అని. నేను ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు సుభద్ర, నేను గుడ్డివాణ్ణి. అనుమానాలు పెట్టుకుని మాత్రం ఏం చేయగలను అన్నాడు. అంటే? ఆవేశంగా మరో అడుగు ముందుకు వేసింది. రామం పెద్దగా నవ్వాడు. సుభద్ర, ఇలా రా, దగ్గరికి రావాలి అన్నాడు చేతులు చాస్తూ. సుభద్ర బరువుగా అడుగులు వేస్తూ వచ్చింది. అతడి పక్కగా కూర్చుంది. ఆమె తల మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ, గాడిదల మీద బరువునంతకాలం కుక్కిన పేనుల్లా పడుంటాయి. ఆ బరువు తీయగానే ఏదో స్వేచ్ఛ లభించినట్లుగా ఓండ్ర పట్టడం మొదలు పెడతాయి. అట్లాగే పని ఉన్న వాళ్ళకి ఏమీ పట్టవు. ఇలాంటి అభాండాలు వేయగలిగేది పని లేని వాళ్లే తెలుసా అన్నాడు. నువ్వు నాకింతకీ సమాధానం చెప్పనే లేదు అంది గునుస్తున్నట్లుగా. ఒక్క క్షణం ఆగాడు. సుభద్ర, నీ మీద ఏమాత్రం అనుమానం ఉన్నా నా మీద నాకున్నట్లే.
కానీ మనను గురించి మరొకరు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఉండటం మంచిది కదా. అయితే నేను సుబ్బారావు లోకమంతా కోడే కూసేలా తిరుగుతున్నామంటావా? తిరుగుతున్నావు అనటం లేదు, జాగ్రత్తగా ఉండమంటున్నాను. కస్సున లేచింది సుభద్ర. ఇందాకటి నుండి చూస్తున్నాను, నీ డొంక తిరుగుడు సమాధానాల అర్థం ఏమిటో చెప్పండి ముందు అంది. రామం ఆమె మాటలను తోసేస్తున్నట్టుగా నవ్వాడు. చూశావా, నీకు ఆవేశము కోపము ముక్కు మీదే ఉంటాయి. నేనేమన్నానని నువ్వు అంతగా ఆవేశపడతావు? మనను గురించి చెప్పుకునేటందుకు మరొకరికి అవకాశం ఇవ్వకూడదు అంటున్నాను. వాళ్ళు గాడిదలు. అయితే నువ్వు మనిషివి, గాడిదల మాటలు ఎందుకు లెక్కిస్తావు పిచ్చి భద్ర? నేను మిమ్మల్ని మనిషిగానే చూస్తున్నాను, అందుకే మీ మాటలు కావాలి. రామం ఒక్క క్షణం ఆగి దృఢంగా అన్నాడు. నాకు నీ మీద ఎలాంటి అపనమ్మకమూ లేదు సుభద్ర. నువ్వు నా హృదయానివి. నువ్వు నాకు అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోను. నన్ను నమ్ము. ఇవి నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు. తృప్తిగా బలం చేకూరిన దానిలా ఓ దీర్ఘ నిశ్వాసం విడిచింది సుభద్ర. నాకు తెలుసు ఈ లోకాన్ని ఎలా నోరు మూయించాలో. సుబ్బారావు నాకు సోదరుడు లాంటివాడు. మా గురించి ఇతరులు ఎందుకు చెప్పుకుంటున్నారో, అసలు ఎందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియటం లేదు అంది చిన్నగా. పని లేని వాళ్ళు కల్పించే అభూత కల్పనలు ఇవి. నేనొకటి చెప్తాను. ఇప్పుడు సుబ్బారావు నాతో మాట్లాడుతున్నది రోజు సాయంత్రం పూట 1 గంటే. మా కంపెనీలో ఒక ఖాళీ వచ్చింది, అందున మా సెక్షన్లోనే. మా మేనేజర్ కాళ్ళ వెళ్ళపడే నా ఉద్యోగం సుబ్బారావుకి వచ్చేలా చేస్తాను. ఇక పగలంతా అతడితోటే తిరుగుతాను. ఈ గాడిదలు ఏమంటాయో చూస్తాను అంది. రామం సన్నగా నవ్వుతూ, తొందరపడుతున్నావేమో అన్నాడు. లేదు, ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాను. సరే, నీ ఇష్టం. మనిషికి కావలసింది ఆహారము నీళ్లే కాదు, ధైర్యం కూడా కావాలి. అది ఉన్నంతకాలం జీవితంలో తిరుగుండదు. ఆ నీలోని ధైర్యమే నన్ను నీ భర్తగా అంగీకరింపచేసింది. జీవితంలో ప్రతిదాన్ని నువ్వు ఛాలెంజ్గా తీసుకుంటున్నావు. నీకు విజయం లభిస్తే సంతోషించే వాళ్లలో నేను మొదటివాణ్ణి అన్నాడు. మర్నాడు రాత్రి చీకటి పడిన తర్వాత సుబ్బారావు వచ్చాడు. వస్తూనే, మీ ఇద్దరికీ మా తమ్ముడి తరపున క్షమాపణలు చెప్పుకోవటానికి వచ్చాను అన్నాడు. తప్పు మీ తమ్ముడు చేస్తే మీరు క్షమాపణలు చెప్పుకోవటం దేనికి? సుభద్ర క్రుద్ధ కంఠంతో సూటిగా అడిగింది. అయితే మా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదన్నమాట? కోపం తగ్గటం కాదు ప్రశ్న ఇక్కడ. మీ వాడి తరపున క్షమాపణలు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు అంటున్నాను. సుబ్బారావుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమైనా కానియండి, నన్ను మా తమ్ముణ్ణి కూడా క్షమించాలి. నా మూలకంగా మీకు పెద్ద అపవాదు వచ్చింది. అందుకే ఇక నేను మీకు కనపడదలుచుకోలేదు. కనపడుతూనే ఉంది కదా. ఎప్పుడు సాయంత్రం వచ్చే మీరు ఇప్పుడు చీకటి పడిన తర్వాత వచ్చారు అంటే విక్కిరింతగా అంది. సుబ్బారావు పేలవంగా నవ్వాడు. నాకు నలుగురిని చూస్తే భయం వేస్తున్నది. నిజమే. మీరేమైనా తప్పు చేస్తూ ఉంటే భయపడాలి. తప్పు చేయని మీకు నలుగురిని చూసి భయం దేనికి? ఇందులో నేనొక్కడనే ఉంటే ఎవరి గురించి దడిసేవాణ్ణి కాదు. నేను చాలా ఉన్నతంగా చూసుకునే మీరు కూడా ఉన్నారు. నా వలన మరొకరు నష్టపోవటం నాకు ఇష్టం లేదు. హేళనగా నవ్వింది సుభద్ర. మా కంపెనీలో, అందున మా సెక్షన్లోనే ఒక ఖాళీ వచ్చింది. ఇవాళ మా మేనేజర్ని అడిగాను మీకు ఇయ్యమని ఆ ఉద్యోగం. చూద్దామన్నాడు. ఇప్పుడే ఇంతగా భయపడుతున్నారే, ఇక ముందు ఇంకెంతగా భయపడతారు అంది ఎటో చూస్తూ కావ్యింపుగా. సుబ్బారావు కలవరపడుతున్నట్లుగా అటు ఇటు కదిలాడు. వద్దు వద్దు, నేనిప్పుడు చేస్తున్న పనులతో సంసారం సుఖంగా గడిచిపోతుంది. మీరు అనవసరంగా శ్రమ తీసుకుని ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించొద్దు. సుభద్ర పెద్దగా నవ్వింది. మీరు పిరికివారని నాకు తెలుసు కానీ మరీ ఇంతని అనుకోలేదు. లాభం లేదు మాస్టారు, మగవాళ్ళు ఇలా ఉండటం అసహ్యకరమైన విషయం అంది. సుబ్బారావు చిన్నబుచ్చుకుంటూ, మీరేమైనా అనండి, నేను భరిస్తాను, కానీ మీ మీద అపవాది రావటం అందున నా వల్ల నేను సహించలేను. రామంగారు, మీరైనా చెప్పండి, ఆ ప్రయత్నం విరమించుకోమని. వస్తా. గిరుక్కున వెనక్కు తిరిగాడు. సుభద్ర పక్కుమని నవ్వుతూ, ఇది మరీ బాగుంది, అంతా హడావుడే. ఆగండి ఆగండి, కాస్త ఆ పొద్దుతిరుగుడు పూల చెట్ల ముఖం చూసి వెళ్ళండి. వాటి ఆకులకి ఏవో చీడ దాపురించి చిల్లులు పడుతున్నాయి అంటూ వాకిట్లో లైటు వేసింది. ఇద్దరూ పూల చెట్ల నడుముకొచ్చారు. చిల్లులు పడుతూ నల్లబడిపోతున్న పొద్దుతిరుగుడు పూల చెట్ల ఆకులను చేత్తో పట్టుకు చూస్తున్నాడు సుబ్బారావు. మీరు మాత్రం ఇలా రాత్రిపూట వచ్చి నన్ను చిన్నపుచ్చుపోకండి. రాజాలాగా సాయంత్రం పూట రండి. దొంగలే భుజాలు తడుముకుంటారు అంది చిన్నగా నవ్వుతూ. సుబ్బారావు ఇక ఒక్క క్షణం అక్కడ నిల్చోలేదు.
చూడబోయి రామం, ఉద్యోగం లేక బాధపడుతున్నాడు కదా అని మా మేనేజర్ కాళ్ళ వేళ్ల పడి బ్రతిమలాడితే ప్రస్తుతం ఉన్న ఖాళీలో సుబ్బారావును టెంపరీగా వేయటానికి ఊ అన్నాడు. కొన్నాళ్ళు పోతే అదే పర్మనెంట్ కూడా అవుతుంది. కానీ సుబ్బారావు చూడు, బహిష్కృతుడిలా మన ఇంటికి రావడమే మానేశాడు అంది 3 రోజుల తర్వాత ఓ ఆదివారం నాటి సాయంత్రం సుభద్ర. మంచి వాళ్ళకి అపవాదులంటే చాలా భయం భద్ర అన్నాడు నవ్వేసి. నేను భయపడటం లేదు అంటే నేను మంచిదాన్ని కాదనా? తీక్షణంగా మొహం పెట్టి అంది. ఆమె కంఠస్వరానికి కలవరపడుతూ, అది కాదు భద్ర నా ఉద్దేశం. నీ వలన సుబ్బారావుకు చెడ్డ పేరు వచ్చేదానికంటే సుబ్బారావు వలన నీకెక్కువ చెడ్డ పేరు వస్తుంది. అదే అతని భయం. అతడు మగవాడు. అతడేం చేసినా ప్రపంచం ఎక్కువ రోజులు పట్టించుకోదు. నువ్వెంత మొండిదానివైనా కొన్ని నిజాలను అంగీకరించక తప్పదు భద్ర అన్నాడు. ఈ వెధవ నీతులు నాకు చెప్పొద్దు. రేపో ఎల్లుండో సుబ్బారావుకు మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వబోతున్నారు. పాత ప్యానెల్ అలాగే ఏడ్చింది కదా, అందులో 2వ వాడే ఈ మగమహారాజు అంది. ఒకసారి వెళ్ళి చెప్పి చూడు, తర్వాత అతడిష్టం. అదే అనుకుంటున్నాను. మీరు కూడా వస్తారా? ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు ఏమీ తోచడం లేదు. అటు నుంచి అటే ఊరి బయట హాల్లో మల్లేశ్వరి సినిమా ఉంది. నేను సినిమా చూస్తాను, మీరు పాటలు విందురు కానీ కాస్త కాలక్షేపం అంది. ఇద్దరూ 5 గంటలప్పుడు ఇంటికి తాళం వేసి సుబ్బారావు ఇంటికి బయలుదేరారు. రోడ్డు వారగా పక్కపక్కగా నడుస్తున్నారు. ఇది నాకు దేవుడిచ్చిన వరమో శాపమో నాకైతే తెలియదు, కానీ ఆడదాన్నైనా తలెత్తుకు తిరగటం, మగవాళ్లతో సమానంగా ప్రతిదానికి పోటీ పడటం సుబ్బారావును చూస్తుంటే అప్పుడప్పుడు జాలిస్తూ ఉంటుంది. నా మాటలకు అతడేమన్నా బాధపడుతున్నాడేమోనని. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకెందుకు అతడిలో చాలా సిన్సియారిటీ కనపడుతుంది. ఇటు పక్కకు రండి, మీ ముందు ఓ 3 అడుగుల లోతు గొంటేడ్చింది అంది. రామన్ చిన్నగా నవ్వాడు. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది భద్ర. నేను చెప్పాను కదా, గుండె ధైర్యం ఉన్నంతకాలం మనం ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. ఆ మధ్య చందమామలో ఒక కథ చదివి వినిపించావు, గుర్తుందా? ఓ రాజు ధైర్యాన్ని తప్ప సర్వస్వాన్ని ఎలా ధారపోయటానికి సిద్ధపడ్డాడు. అవును, నిజమే మరి అంది. ఇద్దరూ మురుక్కాలం మీదుగా వేసిన నాపరాతి మీదుగా సుబ్బారావు ఇంట్లో కాలుపెట్టారు. సుబ్బారావును చూస్తూనే సుభద్ర, అదేం లాభం లేదు మాస్టారు. మీరు మా ఇంటికి రాకపోతే మేమే మీ ఇంటికి వస్తాము. అంతేకాని ఎవరో ఏదో కూశారని మనని మనం వంచుకోలేము. ఇంతకీ నా ఎంఏ సంగతి ఏం చేశారు? అదేదో ట్యూటోరియల్ కాలేజీలో కనుక్కుంటానన్నారు, మళ్ళీ మాట్లాడనే లేదు. అసలు సంగతి ఏంటంటే, రేపో ఎల్లుండో మీకు మా కంపెనీ నుండి ఆర్డర్స్ వస్తున్నాయి. అవి చూస్తూనే మీ చెల్లెళ్ళ ఏదైనా బావిలో దూకటానికి ప్రయత్నించారు. లోకం నవ్విపోతుంది. శుభ్రంగా వచ్చి చేరిపోండి. చక్కటి ఉద్యోగం, మనసుకు శాంతి, కడుపుకి ఇంత తిండి చేకూరుస్తుంది. అది సరే కానివ్వండి. సరోజేది? ఓయ్ సరోజా, తొందరగా తెములు సినిమాకి వెళ్దాం. మాస్టారు మీరు కూడా, ఇంకా టైం అరగంటే ఉంది. ఆ ఊరి బయట హాలుకు రిక్షాలో వెళ్ళినా ట్రైల్ పాటలన్నీ అయిపోతాయి అంటూ తొందర చేసింది. అమ్మయ్య, నేను అనుకున్న వాటిలో మరొకటి కూడా సాధించాను. నాకు ఈ రోజున చాలా హాయిగా ఉంది అంది ఆ సాయంత్రం ఇంట్లో కాలు పెడుతూనే. సుబ్బారావుకు ఉద్యోగం ఇప్పించావన్నమాట? ఎస్ సార్. రాము నవ్వాడు. మరి సుబ్బారావుకు చెప్పిరా అన్నాడు. ఇద్దరం వెళ్దాం పదండి. ఇవాళ ఎంత హాయిగా ఉన్నదంటే నాకు ఇంట్లో వంట చేయబుద్ధి కావటం లేదు. అట్నుంచి అటే వెళ్ళి ఏదైనా హోటల్లో భోంచేసి వద్దాం అంది. నేను కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా భద్ర? పద అన్నాడు. అదిగో అక్కడే నాకు కోపం వస్తుంది. మీరు కాదన్నది నేనేం చేశానని అనవసరంగా నా మీద అభాండాలు వేస్తారు. నువ్వు నా దేవుడు వై రామం. నువ్వు గీచిన గీటు దాటది భద్ర అంది నవ్వుతూ. రామం హాయిగా నవ్వేశాడు. పద పద. ఇద్దరూ బయటకు వచ్చారు. 2 అడుగులు వేశారో లేదో సుబ్బారావే నవ్వు మొహంతో ఎదురుపడ్డాడు. నాకు తెలుసు మాస్టారు, మగవాడికి ఉద్యోగం ఎంత అలంకారమో ఈ క్షణాన మీ మొహమే చెప్తోంది. నిన్నటి సుబ్బారావులో లేని ఓ అందం ఈనాటి సుబ్బారావులో తళ్ళతళ్ళ మెరుస్తూ కనపడుతోంది అంది హాయిగా నవ్వుతూ. లోపలికి వెళ్దాం పదండి అన్నాడు సుబ్బారావు. మీ ఇంటికే మేం బయలుదేరింది అంది. వెళ్దామా మరైతే? మీరే వచ్చారు కదా, ఇంకెందుకు? కాసేపు కబుర్లు చెప్పుకొని అట్లాగే గవర్నర్ పేట సెంటర్ దాకా వెళ్ళి హోటల్లో భోజనం చేసి వద్దాం అంది. అదేం ప్రోగ్రాం ఇవాళ? సుభద్ర ఆనందంగా కళ్ళు మూసుకుంటూ, ఇవాళ నా జీవితంలో మరో విజయం, అందుకే ఈ ఆనందంతో చిన్న పార్టీ ఇవ్వబోతున్నాను అంది. అదేమిటో నేను తెలుసుకోవచ్చా? నిక్షేపంగా. మీకు సంబంధించిందే మాస్టారు, లోపలికి రండి చెప్తాను అంటూనే వెనక్కు తిరిగింది.
దబదబా వెళ్ళి తలుపులు తీసి కుర్చీలు బయట పడేసి తలెత్తితే ఎదురుగ్గా తల వంచుకొని నిలబడ్డ సుబ్బారావు కనపడ్డాడు. సుభద్ర ఆనందాన్ని చూస్తూ ఉంటే అతడికి దిగులుగానూ జాలిగానూ ఉంది. ఏంటి అలా దివాలా తీసిన ముఖం వేశారు? మీకు మా కంపెనీలో ఉద్యోగం వచ్చింది సార్, అందున మా సెక్షన్లోనే నా ఎదురుగా కూర్చుంటారు అంది. క్షమించాలి అన్నాడు తడబడుతున్నట్లుగా సుబ్బారావు. ఏమిటి ఎప్పుడు తప్పులు చేయటమేనా మీ పని అంది కవ్వింపుగా. నేను చెప్పేది వినండి, నాకు హైదరాబాద్లో ఓ ఉద్యోగం వచ్చింది, ఈరోజే వచ్చాయి ఆర్డర్స్, చాలా మంచిది కూడా, వెళ్దామనుకుంటున్నాను అన్నాడు. సుబ్బారావు గారు షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోతూ అంది. అవును సుభద్ర గారు, మీరు తీసుకున్న శ్రమకు కృతజ్ఞుణ్ణి. ఈ ఉద్యోగం కంటే ఆ ఉద్యోగం చాలా మంచిదనిపిస్తోంది, అందుకే వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఓహో, అదేం లాభం లేదు. దూరపు కొండలు నునుపని ఇక్కడ జీవితాన్ని అక్కడ జీవితాన్ని డబ్బుతో తూకమేయండి, ఏది ఎంత బరువో తెలిసిపోతుంది అంది మొండిగా. సుబ్బారావు కూర్చుంటూ సుభద్ర గారు అన్నాడు దృఢంగా. ఈ మురుగుంటల నడుమ జీవితం కంటే ఆ దూర తీరాన అందంగా కనిపిస్తున్న ఉద్యోగంలోనే ఆనందం ఉంటుందనిపించే వెళ్దామని నిర్ణయించుకున్నాను. అక్కడ మురుగుంటలే ఉంటే ఇక నా బ్రతుక్కి ఇంతకు మించిన అదృష్టం లేదన్నమాట. సుభద్రకు తన జీవితంలో పెద్ద ఓటమి పొందినట్లుగా డేలా పడిపోయింది. ఆమె కుర్చీలో కూలబడుతూ, మీరు నన్ను ఇంత మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నాకు తెలుసు మాస్టారు, మీరు నా గురించే పారిపోతున్నారు, లోకాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక అంది తల అటు ఇటు ఊగిస్తూ. మీరు పొరపాటు పడుతున్నారు సుభద్ర గారు అతడు కలవరపడుతూ అన్నాడు. నాకు తెలుసు, మీరెన్నైనా చెప్పండి, మీలో పౌరుషం తక్కువ, మీకు అందరిలో ఉన్నట్లుగా చీము నెత్తురు ఏమాత్రం లేదు. లేదు సుబ్బారావు గారు, అసలు మీ అంత పిరికి వారిని నేను ఎక్కడా చూడలేదు. మీరు ఇలాగే ఉండండి, జీవితంలో బాగుపడకపోగా సర్వనాశనం అయిపోతారు అంది చెప్పిస్తున్నట్లుగా, మాటల్లో అగ్నిని కురిపిస్తూ. భద్రా రామం కుర్చీలో నుంచి లేచి సుభద్రకు దగ్గరగా వస్తున్నాడు. సుభద్ర విసురుగా లేచింది. ఆమె ఆవేశాన్ని భయం భయంగా చూస్తున్నాడు సుబ్బారావు. మీరు ఆవేశంలో కొన్ని నిజాల్ని మర్చిపోతున్నారు సుభద్ర గారు, నేను చెప్తాను వినండి, నన్ను క్షమించి కాసేపు కూర్చోండి. మీ కంపెనీలో ఇచ్చే జీతం కంటే నాకు హైదరాబాద్లో మరో 100 రూపాయల జీతం ఎక్కువ వస్తుంది. మీది ప్రైవేట్ కంపెనీ, హైదరాబాద్లోది గవర్నమెంట్ది, అంటే ఉద్యోగంలో స్థిరత్వం ఎక్కువ అన్నమాట. ఒక్క క్షణమాగి సుభద్ర ముఖంలోకి తదేకంగా చూస్తూ, మా చెల్లెల్ని ఆ జలగ వదలటం లేదు, ఇట్లానైనా ఆ పీడ వదులుతుంది. అటు డాక్టర్లు మా అమ్మకు కాస్త గాలి మార్పు ప్రయోజనకారిగా ఉండొచ్చు అంటున్నారు. తమ్ముడు అంటారా, ఇప్పుడు ఇక్కడ చేసిన వెధవ పనులకు కనపడితే చంపేసేలా ఉన్నారు జనం, అందుకే వాడి ఇంటికి కూడా రావటం లేదు. ఇవన్నీ ఆలోచించుకుని నేను అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. మీరు చెప్పండి రామంగారు, నేను చేస్తున్నది తప్పంటారా? రామం వైపుకి 2 అడుగులు వేసి జాలిగా చూస్తూ అన్నాడు. సుభద్ర విసిరిగా లోపలికి వెళ్ళబోతూ ఉండగా, ఆగండి సుభద్ర గారు, నన్ను అర్థం చేసుకోండి అన్నాడు సుబ్బారావు. ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటానికి ఏముంది? పిండం తినేది ముగ్గురి అయినా అన్నీ అమరాలిగా. 3 గ్లాసుల బియ్యం కడిగి ఆ స్టవ్ మీద తాగలేసి వస్తాను. లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు బాధగా నిట్టూర్పు విడుస్తూ కుర్చీలో కూలబడ్డాడు. రామం మాట్లాడలేదు. సుబ్బారావు హృదయం సుభద్రలో తన మీద ఆత్మీయతకు ద్రవించి కళ్లకు నీటి పొరల్లా కప్పేస్తోంది. సుందరమైన వనం లాంటి ఈ ప్రపంచంలో ఎందుకు ఇన్ని ముళ్ల పొదలు, ఎందుకు ఇన్ని లోయలు, ఎందుకు ఇన్ని రాళ్ల గుట్టలు? సుభద్రకు తను చేస్తున్న మోసం క్షమించరాని నేరంలా కనపడుతున్నా తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదు. తనకు హైదరాబాద్లోనే కాదు మరెక్కడా ఉద్యోగం రాలేదని, తను విజయవాడలోనే మరో మూలనో కాదంటే దగ్గరలోనే మరో ఊరుకో మకాం మార్చేస్తున్నాడని, ఒక్క సుభద్ర కోసమేనని ఆమెకు తెలిస్తే గింగిరాలు తిరుగుతూ అగాధంలోకి పడిపోతూ ఉంటే భయంతో కళ్ళు మూసి కూర్చున్నట్టుగా కూర్చున్నాడు సుబ్బారావు. రామానికి తను చేస్తున్న పని తెలుసు అనేది లోయలో దొర్లిపోతున్న అతడికి దూరంగా కనపడుతున్న పచ్చిక బయలు. రామం, నువ్వైనా చెప్పబోయి సుబ్బారావుకి, ఈ ప్రపంచంలో ఎంత దూరం వెళ్ళినా ఇలాంటి మనుషులే ఉంటారు, ఏమీ తేడా ఉండదు, ఎలాంటి మార్పు ఉండదు, అంత దూరం వెళ్ళటం వృధా అని చెప్పు. రామం పేలవంగా నవ్వాడు. అతడేం పసివాడు కాదు, అతనికి ఏది మంచో ఏది చెడో తెలియదంటావా భద్ర అన్నాడు. ఛ, మిమ్మల్ని అడగటం నాదే బుద్ధి తక్కువ విసుగ్గా అంది. రామం భార్య వైపుకు ప్రేమగా చూస్తూ హాయిగా పెద్దగా నవ్వాడు. పిచ్చి భద్ర, నేను మాత్రం అందరిలాంటి మామూలు మనిషిని కానా అన్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.